సో, మనం కొన్ని వీడియోలు చెప్పాం. సర్కంసిషన్ అంటే ఏంటి? సర్కంసిషన్ యొక్క బెనిఫిట్స్ ఏంది? సర్కంసిషన్ చేయించుకుంటే ఎటువంటి లాభాలున్నాయి అని చెప్పేసేసి. మరి ఈ సర్కంసిషన్ చేయించుకోవాలంటే భయం ఎందుకు? ఎందుకంటే చాలామంది భయపడేది ఎందుకు? ఎక్కడ కోత ఉంటదో, ఎక్కడ కుట్లుంటాయో, నేను ఎక్కడ 1 మంత్ బెడ్ రెస్ట్ తీసుకోవాలో, పెయిన్ ఉంటదో, లేకపోతే చేయించుకున్నాక సెక్షువల్ ప్లెజర్ ఉండదేమో, చేయించుకున్న తర్వాత నాకు ఎరెక్టల్ డిస్‌ఫంక్షన్స్ వస్తాయేమో అని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. వాళ్ళకి డౌట్లు వస్తుంటాయి. వాళ్ళకి నేను క్లారిఫై చేస్తూ ఉంటాను. అలాంటి నేను మీ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, కూకట్పల్లి, హైదరాబాద్. సో ఇక్కడ సర్కంసిషన్ సర్జరీ ఒకప్పటిలాగా ఇప్పుడు ఎక్కడ కోత మెథడ్ చేయట్లేదు మనం. సో కోత మెథడ్ అనేది మనం కంప్లీట్గా బంద్ చేసినాం. ఎంతటి కాంప్లికేషన్ ఉన్నా, ఎంతటి అడేషన్స్ ఉన్నా, అతుకులున్నా మనం ఖచ్చితంగా దాన్ని మనం స్టేప్లర్ తోటి చేస్తా ఉన్నాం. మనం వాడే స్టేప్లర్ అయితే ఉందో కంప్లీట్ కేఎస్ఆర్ అనే ఒక బ్రాండ్ స్టేప్లర్. అది మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో తప్ప ఇండియాలో ఇంకెక్కడ అవైలబుల్గా లేదు. ఒకవేళ మీకు ఒరిజినల్ కేఎస్ఆర్ స్టేప్లర్తో కనుక సర్కంసిషన్ చేయించుకోవాలి అంటే కనుక హైదరాబాద్లో ఉన్న ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్కి రావచ్చు. మనకి ఇందులో 2-3 రకాల స్టేప్లర్స్ ఉంటాయి. ఇప్పుడు నా చేతిలో ఉన్నది కేఎస్ఆర్ బ్రాండెడ్ వైట్ స్టేప్లర్ అంటాం. దీన్ని సిల్వర్ స్టేప్లర్ అని, వైట్ స్టేప్లర్ అని, నార్మల్ స్టేప్లర్ అని అంటుంటాం. ఇది ఏంటంటే రెగ్యులర్గా వాడే స్టేప్లర్. ఇది బేసిక్ స్టేప్లర్ అన్నట్టు. సో ఈ బేసిక్ స్టేప్లర్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇందులో ఉండే సిలికాన్ రింగ్ కొంచెం హార్డ్ ఉంటుంది, బట్ పిన్స్ మాత్రం స్ట్రాంగ్ ఉంటాయి. దీనిలో బ్లీడింగ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. బ్లీడింగ్ రాదు ఇందులో. కాకపోతే మీరు సర్జరీ అయిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో కూడా అంగస్తంభన కాకుండా చూసుకోవాలి, ఎరెక్షన్స్ అవ్వకుండా చూసుకోవాలి. ఎరెక్షన్ అయ్యిందో ఆ పిన్స్ అన్ని ఊడిపోయే అవకాశాలు ఉంటాయి, బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, వాపు వచ్చే అవకాశాలు ఉంటాయి, అండ్ పెయిన్ ఉండే అవకాశం ఉంటుంది, అండ్ డిలేడ్ ఉంటుంది. వూండ్ హీలింగ్ కూడా డిలేడ్ ఉంటుంది. కాబట్టి ఈ స్టేప్లర్ వేయించుకున్నాక డెఫినెట్గా మీరు ఎరెక్షన్స్ కంప్లీట్ అవాయిడ్ చేయించుకోవాలి. చాలామంది అంటారు సార్ చెప్పడం ఈజీ, ఎర్లీ మార్నింగ్ మన కంట్రోల్లో ఉండవు, మార్నింగ్ అంటే కంట్రోల్ చేసుకుంటామని. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే టాబ్లెట్స్ పెట్టొచ్చు, బట్ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి మనం మాక్సిమం ఒక 10-15 డేస్ ఎర్లీ మార్నింగ్ లేవడం, లేకపోతే మిడ్ నైట్ ఒక 1 అవర్కి లేసి అటు ఇటు తిరగడం ఇట్లాంటివి చేస్తే కనుక ఎరెక్షన్స్ ఆగిపోతాయి. సో వన్స్ ఒక 10 డేస్ కాంప్లికేషన్స్ ఉంటాయి. కాబట్టి 10 డేస్ మీరు కొంచెం అవాయిడ్ చేశారనుకోండి ఎరెక్షన్స్, ఈ స్టేప్లర్ బెస్ట్ స్టేప్లర్. అండ్ ఈ కేఎస్ఆర్ బ్రాండ్ స్టేప్లర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ప్రిసైజ్ ఉంటుంది. మనం ఎంత కట్ చేయాలనేది ఇందులో సైజెస్ ఉంటాయి. మన దగ్గర ఎక్కడ ఇండియాలో దొరకని సైజెస్ అని అవైలబుల్. నేను 11 సైజు నుంచి స్టార్ట్ చేసి, అంటే అప్పుడే పుట్టిన పిల్లోడికి స్టార్ట్ చేసే స్టేప్లర్ 11 సైజు నుంచి 90 ఇయర్స్ వాళ్ళకి ఎవరికైనా స్టేప్లర్ ద్వారా చేయొచ్చు. ఎందుకంటే మన దగ్గర ఈవెన్ 36 సైజ్ కూడా అవైలబుల్గా ఉంది. ఇండియాలో ఎక్కడ అవైలబుల్గా లేదు. సో ఈ 36 సైజులో కూడా మనము స్టేప్లర్ చేయొచ్చు. ఎందుకంటే కొన్ని సెంటర్లో 36 అవైలబుల్ లేకపోతే కొందరు 34 కొడుతూ ఉంటారు. 34 కొట్టే వరకు ఏమిటంటే టైట్ అయిపోతుంది. టైట్ అయిపోయే వరకు వాళ్ళ ఫ్యూచర్లో ఇబ్బంది పడుతుంది. కాబట్టి అప్రాప్రియేట్ సైజు స్టేప్లర్ వేసుకుంటే మాత్రం ఇది బ్రహ్మాండమైన స్టేప్లర్ అన్నట్టు. ఇంకా రెండో స్టేప్లర్ ఏదైతే నేను చూపిస్తున్నానో ఇది కేఎస్ఆర్ యొక్క గోల్డ్ స్టేప్లర్ అన్నట్టు. ఇది వెరీ హైలీ పాపులర్ స్టేప్లర్. ఎందుకంటే దీనిలో ఉండే సిలికాన్ రింగ్ చాలా సాఫ్ట్ ఉంటుంది. దీనివల్ల అసలు పెయిన్ ఉండదు, బ్లీడింగ్ ఉండదు, వాపు ఉండదు, ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే ఎరెక్షన్స్ని ఆపుకోమని ఏదైతే చెప్పానో అది కొంచెం వరకు ట్రై చేయాలి. ఒకవేళ తప్పిదారులు ఒక 10, 20, 30, 40% ఎరెక్షన్స్ అయినా కానీ ఇది కాపాడగలుగుతుంది. ఎటువంటి బ్లీడింగ్ అవ్వదు, ఎటువంటి గ్యాప్ రాదు, వూండ్ గ్యాప్ రాదు. అంతేకాకుండా ఈ స్టేప్లర్తో చేయించుకుంటే కనుక 8 to 10 డేస్లోనే రింగ్ పడిపోతుంది. మీరు కనుక మంచిగా హెల్తీగా బాగా వాష్ చేసుకుంటే మాత్రం 8 to 10 డేస్లో మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు ఒకవేళ సడన్గా ఎరెక్షన్ అయినా కానీ అందులో ఉన్న సిలికాన్ రింగ్ ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయ్యే వరకు మీకు ఆ ఫీలింగ్ ఉండదు, మీకు ఆ ఊడిపోయిన ఫీలింగ్ ఉండదు. కాబట్టి మీరు 30-40% ఎరెక్షన్స్లో నిద్రలో అయినా ఇది సేఫ్ ఉంటుంది అన్నట్టు. ఇది వెరీ ప్రీమియం స్టేప్లర్. ఇది త్రూఅవుట్ ఇండియాలోనే ఓన్లీ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ తప్ప ఇంకెక్కడ దొరకదు. ఒకవేళ మీకు బయట ఎక్కడైనా గోల్డ్ స్టేప్లర్ వేస్తాము అని చెప్తే కనుక డెఫినెట్గా మీరు గోల్డ్ స్టేప్లర్ ఫోటో చూడండి. వాళ్ళు వేస్తున్నది గోల్డేనా కాదా అనేది గమనించుకోండి. ఎందుకంటే ఈ స్టేప్లర్ మీకు త్రూఅవుట్ ఇండియాలో ఓన్లీ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ మాత్రమే అవైలబుల్గా ఉంది. అంతేకాకుండా ఇక్కడ చూసుకుంటే కనుక ఒక విండో కనిపిస్తుంది. ఆ విండో ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎంతటి థిక్ స్కిన్ ఉన్నా, ఎంతటి ఎక్స్ట్రా స్కిన్ ఉన్నా కానీ ఈ విండో నుంచి మనం బయటికి లాగి మనం పిన్స్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. అదే నార్మల్ స్టేప్లర్లో స్కిన్ ఎక్కువ ఉందనుకోండి, ఇది లాక్ అయిపోతుంది, ఫైర్ అవ్వదు ఇది. బట్ ఇందులో ఆ ప్రాబ్లం ఉండదు. ఎంతటి థిక్ స్కిన్ అయినా కానీ ఇందులో ఫైర్ అయిపోతుంది. ఈ ఫైర్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం స్కిన్ ఎంత తీస్తున్నాం అనేది విండో నుంచి చూడొచ్చు. అదే ఇందులో అయితే మనం చూడడానికి రాదు, ఓన్లీ స్టేప్లర్ డిసైడ్ చేస్తుంది. బట్ ఇందులో స్టేప్లర్తో పాటు డాక్టర్ కూడా డిసైడ్ చేస్తుంది. ఎంత ఎక్కువ తీస్తున్నామా, తక్కువ తీస్తున్నామా, లేకపోతే ఎంత ప్రైసైజ్గా కట్ అయింది, రౌండ్గా కట్ అయిందా లేదా, ఇవన్నీ మనం ఇందులో చూసుకోవచ్చు. అంతేకాకుండా ఈ స్టేప్లర్తో మనం కనుక సర్జరీ చేయించుకుంటే కనుక ఎటువంటి బ్లీడింగ్ ఉండదు, ఎటువంటి వాపు కానీ ఎటువంటిది ఉండదు. ఇంకొక స్టేప్లర్ ఉంది, బ్లాక్ స్టేప్లర్ అని చెప్పేసి. అది మొత్తం ఇండియాలోనే ప్రీమియం స్టేప్లర్ అన్నిటికంటే. ఆ స్టేప్లర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇంకా పిన్స్ సన్నగా ఉంటాయి, సిలికాన్ రింగ్ ఇంకా సాఫ్ట్ ఉంటుంది, ఇంకా ఎక్స్పాండబుల్ ఉంటుంది. మీకు అది చేయించుకున్నాక 80% ఎరెక్షన్స్ అయినా కానీ ఇబ్బంది ఉండదు, అది హోల్డ్ చేయగలుగుతారు అన్నట్టు. ఇవి దీనివల్ల అడ్వాంటేజెస్. సో ఒకప్పటి పెయిన్ సిస్టమ్ లేదు ఇప్పుడు మనకు. స్టేప్లర్ ఏవైతే కేఎస్ఆర్ అవైలబుల్గా ఉన్నాయో
గత 8 ఇయర్ 10 ఇయర్స్ నుంచి అవైలబుల్గా ఉన్నాయి. ఈ స్టేప్లర్స్ వచ్చిన తర్వాత అసలు కంప్లీట్ పెయిన్లెస్ సర్జరీ అని చెప్పొచ్చు. బట్ నేను ఎంత పెయిన్లెస్ అన్నా కానీ చేయించుకున్న పేషెంట్స్ సార్ మీరు పెయిన్లెస్ అని వీడియోలో చెప్తారు, బట్ పెయిన్ ఉంది అని అంటారు. అది ఇండివిజువల్గా ఉంటుంది. అండ్ ఒకటవది, రెండవది మెయిన్ పెయిన్ కంటే కూడా సెన్సిటివిటీ వల్ల ఇబ్బంది పడతారు. సో 1 or 2 days ఖచ్చితంగా డిస్కంఫర్ట్ ఉంటుంది. ఎందుకంటే సడన్గా స్కిన్ తీసేసాము, సడన్గా అక్కడ ఏదో కొట్టేసినట్టుగా పట్టేసినట్టుగా ఏదో తాడు బట్టి కట్టేసినట్టుగా ఉంటుంది డెఫినెట్గా. బట్ ఓపెన్ సర్జరీతో కంపారిజన్ చేస్తే మాత్రం 99.9% పెయిన్ ఉంటుంది. ఓపెన్ సర్జరీ ఇంకా హారబుల్గా ఉంటుంది. అంతేకాకుండా ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఆ సెన్సేషన్ పోవాలంటే చాలా మంది ఏం చేస్తారంటే లుంగీలు కట్టుకుంటుంటారు అండ్ ఇన్నర్ వేర్ వేసుకోకుండా కాలు దూరం పెట్టి నడవడం ఇట్లాంటివి చేస్తుంటారు. నేను రిపీటెడ్గా అందరికీ చెప్తుంటాను, ఖచ్చితంగా అండర్వేర్ వేసుకోవాలి, ఇన్నర్ వేర్ వేసుకోవాలి. Day 1 సర్జరీ చేసిన వెంటనే వేసుకోవాలి. అట్లా వేసుకుంటేనే మనకు గ్లాండ్ సెన్సేషన్ అనేది పోతూ ఉంటుంది. అండ్ ఎర్లీ మార్నింగ్స్ లేవాలి. అండ్ ఇంకా చాలామంది ఏంటంటే సార్ మీరు స్నానం చేయమని అన్నారు, చేయబెట్టమన్నారు, అసలు చేయబెడితేనే మాకు మండుతుంది, చేయబెడితేనే నొప్పి అనిపిస్తుంది. ఇది వెరీ రాంగ్. ఎందుకు అంటే మీరు కనుక వన్స్ శుభ్రంగా కనుక చేయబెట్టి కడుక్కుంటే కనుక అక్కడ చెమట కానీ లేకుంటే అక్కడ బ్లడ్ క్లాట్స్ కానీ ఏవి లేకుండా ఉంటాయి. మీరు అవి కడగలేదు అనుకోండి, అక్కడనే అక్యుములేట్ అయిపోవడం వల్ల సెకండరీ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇంతవరకు మనం ఒక 30,000 స్టేప్లర్ చేస్తాం. ఇంతవరకు ఏ స్టేప్లర్ కానీ ఏ పేషెంట్ కానీ పస్ కానీ ఇన్ఫెక్షన్ కానీ రాలేదు. అప్పుడప్పుడు తెల్లటి జిగురు లాంటిది కానీ ఎల్లోయిష్ కలర్ కనిపిస్తుంటుంది, దాన్ని స్లఫ్ అంటాం, అది పస్ కాదు. సో ఎవరికైనా ఈ సర్కంసిషన్ సర్జరీ చేయించుకోవాలంటే ఒకప్పట్లాగా పెయిన్ లేదు. ఇప్పుడు కంప్లీట్ పెయిన్లెస్ సర్జరీ వచ్చింది. మన సెంటర్లో మాత్రమే అవైలబుల్గా ఉండే గోల్డ్ ఆర్ బ్యాక్ స్టేప్లర్తో కనుక సర్జరీ చేయించుకోవాలనుకుంటే కనుక తప్పకుండా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.